కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుని కథ. బరాబర్ లడెంగే, ఆర్యపార్ దేకెంగే అని సీఎం ని కలుస్తా, పీఎం ని పిలుస్తా, నా కాడున్న సొమ్ము వాడతా, నా జీలో దమ్ము వాడతానంటావా? బ్రో, ఐ డోంట్ కేర్. ఇలా నలుగురు చెంచగలను వేసుకొని నేను ఇది తోపు, నేను డాన్ని, నేను ఏది చేసిన నడుతుంది, నా వెనక ఇంతమంది ఉన్నారు, నేను ఒక ఫోన్ చేస్తే 100 మంది దిగుతారు అనుకునే నువ్వెక్కడ? ఫ్యామిలీ కోసం బరువు బాధ్యతలు ఎత్తుకొని కష్టమైన సుఖమైన రాత్రైనా పగలైనా బాధపడుకుంటైనా ఇష్టాన్ని చంపుకోనైనా ఫ్యామిలీ కోసం అడ్డంగా నిలబడి పైసలు సంపాదించే వాడెక్కడ? ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో మామ, నువ్వు నలుగురిని చూసుకొని 40 మందిని చూసుకొని ఎగురుతావు, ధైర్యం తెచ్చుకుంటావు. వీని సొంత ధైర్యం, గుండె ధైర్యం, ఏదైనా చెయ్యగల కసి, ఎక్కడైనా నిలబడే దమ్ము, ఏది ఏమైనా వదిలిపెట్టని పంతం, ఇవన్నీ వానిలో దండిగున్నాయి. వాడు ఒక్కసారి ఆ బాధ్యతలన్నీ పక్కకు పెట్టి నీ మీద దిగిండా, రే నువ్వు ఊహ కూడా వందవు, అలా చెప్తావు, అలా చంపుతాడు. అర్థమైందా? నువ్వు బలిగంతో నొత్తావు, వాడు గుండె ధైర్యంతో ముందుకు దిగిపోతాడు. గుర్తుంచుకో బిడ్డ. చూడు బేటా, ఆగిపోవాలనుకుంటే ఊళ్ళోనే ఆగిపోవాలా. ఒక్కసారి ఊరు దాటి బయటకొచ్చాక తిరిగి గెలిచే ఇంటికెళ్ళాలి. సమझा బేటా? ఠీకే అప్పు. ठीक है. సైలెంట్ గా ఉండడం చాలా ఇష్టం రా నాకు, కానీ నువ్వు దాన్ని తక్కువ అంచనా వేస్తావు. ముడ్డ ఉడిపేస్తా.